యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ట్రిపుల్ భూ నిర్వాసితుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రైతులు భారీగా ధర్నా చేపట్టారు. నిర్వాసితులకు మద్దతుగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సిపిఐ జాతీయ నాయకులు పల్లె వెంకట్రెడ్డి, బీజేపీ సీనియర్ నేత గంగిడి మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత ట్రిపుల్ అసైన్మెంట్తో చౌటుప్పల్ 2 ముక్కలుగా విడిపోతుందని ఆందోళన వ్యక్తం చేసిన రైతులు ప్రాణం పోయిన భూములివ్వం, మాకొద్దు ట్రిపుల్ మాకొద్దు అంటూ నినాదాలు చేశారు. భూములు కోల్పోయే రైతులకు బహిరంగ మార్కెట్ రేటుకు సరిపడ నష్టపరిహారం, భూమికి భూమి, ప్లాట్లు కోల్పోతే ప్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ట్రిపుల్ అలైన్మెంట్ వెంటనే మార్చాలని పట్టుబడిన రైతులను అదుపులో ఉంచేందుకు పోలీసులు ఆర్టీఓ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతుల పట్ల ప్రభుత్వం ఉండి వైఖరి, రైతుల పట్ల ప్రభుత్వం ఉండి వైఖరి, రైతుల పట్ల ప్రభుత్వం ఉండి వైఖరి, రైతుల పట్ల ప్రభుత్వం ఉండి చెప్పి బాగా చేసిరా ఇంకో